హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ షార్ట్ మూవ్ ఆన్. ఈరోజు మళ్ళీ మనం ఏడుపాయల వనదుర్గ భవాని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే నేను వర్క్కి వెళ్ళాను. అక్కడ మనం డైలీ మనకు ఒక అన్న ఉంటాడు, ఆయన స్టేటస్ పెడతా ఉంటాడు. ఈరోజు వాటర్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగిందంట, దర్శనానికి కూడా అలౌ చేయట్లేదని చెప్పేసి తెలిస్తే ఎట్లాగో ఈడి దగ్గరికి వచ్చాము కదా, చూద్దామని వచ్చాము. అందుకోసమే యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకోలేదు. వీడియో తీద్దాం అనుకున్నానంటే హైదరాబాద్ నుండి స్టార్ట్ చేసేవాడిని. ఏందని నేను హైదరాబాద్ నుండి కాకుండా ఇప్పుడు ఓన్లీ వర్క్ అయిపోయాక మెదక్ నుండి రిటర్న్ అయ్యే టైంలో, ఇది 5:30 ఆ టైంలో ఇది నేనే వీడియో తీస్తూ బైక్ డ్రైవింగ్ చేసేసరికి కొంచెం ఇక్కడ ప్రాబ్లం అయింది. ఒక చేతిలో డ్రైవింగ్, ఒక చేతిలో ఫోన్. ఇదే ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్ దగ్గర బయట ఇక్కడ చేస్తున్నారు దర్శనాలు ఏదున్నా. ఎందుకంటే లోపలికి పంపించట్లేదు దర్శనానికి. ఇక్కడ బార్ గేట్స్ పెట్టేశారు, ఎందుకంటే అటు నుండి వాటర్ చాలా వస్తున్నాయి. మీకు ఇప్పుడు కనిపిస్తాయి వాటర్. అది టెంపుల్ లాస్ట్ వీడియో మనం చూసినట్లయితే అక్కడ ఇది వాటర్ చాలా వస్తున్నాయి. అది మీకు చూడడానికి దూరం నుండి అట్లా అనిపిస్తుంది. మధ్యలో చూడండి, ఒక పైపుకి తగిలితే ఎంత హైట్ ఎగురుతున్నాయో. చాలా చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఇంకా మనము అక్కడ చేపలు ఆ రోజు ఎగురుతున్నాయని చూపెట్టింది అయితే అది అసలు ఫ్లైఓవర్కి టచ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి. అంత ముందుకు విజయవాడ అక్కడ మునిగింది, వాటర్ ఎక్కువ ఉన్నాయి అన్న ఆ టైంలో ఆ టెంపుల్ కూడా మునిగిపోయింది. ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైందో వాటర్ మాత్రం చాలా వస్తున్నాయి. సో దర్శనానికి అక్కడ బంద్ చేశారు. ఏదున్నా రాజగోపురం దగ్గరనే మనకు దర్శనాలు కానీ, అక్కడే మొక్కులు అప్పచెప్పుకోవడం కానీ ఏదున్నా బ్యాక్ సైడ్ ఫ్రంట్ మనకు వాటర్ దానికే వెళ్ళక ముందుకు. కానీ అందరూ దర్శనం కోసం వచ్చారు, కానీ వాళ్ళకు ప్రాబ్లం కాకూడదని చెప్పేసి అలా చేస్తున్నారు. ఇక్కడ రాజగోపురం దగ్గర ఇక్కడే దర్శనాలు, ఇక్కడే మొక్కులు ఏదున్నా ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండే జస్ట్ వాటర్ మెయిన్ గజగోపురం చూసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ తాగడానికి, తినడానికి, అంటే వనదుర్గ భవాని అంటే అందరూ ఎంజాయ్ చేయడానికి చూసారుగా ఎట్లా ఎగురుతున్నారు. అందరూ మంచిగా దర్శనాలు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు ఫంక్షన్ హాల్స్, పెళ్ళిళ్ళు కానీ, ఎలాంటి ఫంక్షన్స్ కానీ, ఎవరైనా మొక్కుకున్నా ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ మనకు చేసుకోనికి చాలా వీలుగా ఉండేటట్టు. ఇక్కడ ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఒక 4-5 ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్లో. ఏదున్నా కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనం డౌన్ అయితే మనం లాస్ట్ టైం వాటర్ ఫాల్స్ చూపించాం కదా, ఆ వాటర్ ఫాల్స్ కూడా ఎలా ఉందో చూద్దామని చెప్పేసి, అంటే వాటర్ అక్కడ పెరిగాయంటే ఇక్కడ కూడా కొంచెం పెరుగుతాయి కదా అని చెప్పేసి చూద్దామని వచ్చాం. ఆల్రెడీ అక్కడ చాలామంది ఉన్నారు. అర్థమైపోతుంది మాకు ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉందని. లాస్ట్ టైంలా కాదు, ఈ టైం అయితే చాలా ఉన్నాయి వాటర్. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో చూసినప్పుడు మేము అక్కడ దానికి వెళ్ళి ఫోటోలు దిగినాం, వీడియోలు దిగినాం. కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదనిపిస్తుంది. దిగుతుండండి, మేము అక్కడి వరకు వెళ్ళాం లాస్ట్ టైం ఫోటోలు దిగడానికైనా దేనికైనా. ఇప్పుడు అక్కడ నుండి వాటర్ ఇక్కడ వరకు వచ్చేసాయి. మేము నియర్లీ అక్కడికి వెళ్ళాం వాటర్ డౌన్ అయ్యే కాడికి. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. చాలా చాలా స్పీడ్గా చాలా ఎక్కువ వాటర్ వస్తున్నాయి. మనం లాస్ట్ టైం అక్కడ చేపలు చూసాం కదా, వెనుకకు రివర్స్లో ఎగరడం అలాంటివి. మేము ఈసారి ఇక్కడ డ్యామ్ నుండి కిందికి దిగాక మళ్ళీ రివర్స్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి చేపలు. అలాంటివి కూడా చూసాం ఇక్కడ. ఎవరో విసిరేసినట్లు అట్లా మీదికి ఎగురుతూ అలాంటి చేపలను తింటే, అంటే అవి చాలా న్యాచురల్గా యాక్టివ్గా ఉంటాయంట. సో ఇక్కడ అందరు చాలామంది పట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా ఫ్లోటింగ్లో మాత్రం 1-2 కన్నా ఎక్కువ పడట్లేదు పాపం. అయినా 1-2 దొరకడం కూడా చాలా గ్రేట్. ఆ ఫ్లోటింగ్ అంత స్పీడ్ వాటర్లో. చూసారు కదా, వాటర్ అయితే చాలా స్పీడ్గా ఉన్నాయి. దిగే ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదు. వాటర్ చుట్టూ ఆ సౌండ్కి అసలు పక్కన వాళ్ళు మాట్లాడినా వినబడట్లేదు, ఆ రేంజ్లో ఉంది. వలలు పట్టుకొని అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. అలానే ఇక్కడ మనకు చేపలు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ కొంగలు అవన్నీ
ఎగిరి ఇట్లా నార్మల్గా బ్యాక్ సైడ్ ఇట్లా ఎగిరి ట్రై చేస్తున్నప్పుడు ఆ కొంగలు పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. చాలాసేపు మంచిగా అనిపించింది, చాలాసేపు ఉన్నాం. ఈసారి కూడా మంచి ఫన్ అయ్యాం మేము. లాస్ట్ టైం 3 మెంబర్స్ వచ్చాము, ఈసారి మేము ఇద్దరం వచ్చాం, శ్రావణ్ బ్రో నేను. మొత్తానికైతే వాటర్ ఫ్లోటింగ్ చూసాం, చాలా హై ఉంది. నార్మల్గా సమ్మర్ టైంలో ఎలా ఉంటుందో కూడా చూడాలనిపిస్తుంది. ఆ టైంలో కూడా వాటర్ అయితే తగ్గవంట, ఫ్లోటింగ్ మాత్రం ఉంటూనే ఉంటుందంట. ఇది చాలా పెద్ద డ్యామ్ అది. చూసారు కదా వలలు వేస్తూ ఎలా ఇలాంటివన్నీ అవుతూనే ఉన్నాయి అక్కడ. వాళ్ళు పక్క నుండి వచ్చారు, ఒక్కొక్కరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చూసారు కదా పిట్ట అలాంటి అక్కడ ఎగిరే కాడ పట్టుకొని వెళ్ళిపోతున్నాయి చేపల్ని. అన్నకు ఒకటి పడ్డ చేప. చాలాసేపు ట్రై చేసా వీడియోలో ఏమన్నా రికార్డ్ అయిద్దేమో చేపలు ఎగిరేటి మీదికి అని. అవి ఎప్పుడో సడన్గా ఇట్లా అయిపోతున్నాయి. కొన్ని వీడియోలో కానీ ఫోటోలో కానీ క్యాప్చర్ చేయలేం. నేచురల్గా మనం చూస్తేనే అర్థమైపోద్ది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే వెళ్ళండి, చాలా బెటర్ ప్లేస్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. దేవుని దగ్గర కంటే ఆల్మోస్ట్ అందరూ పీస్గా ఉండడానికే వెళ్తారు. ఒక చేప చూసారా, అవన్నీ చేపలు ఎగరడం నేను క్యాప్చర్ అవ్వలేదు అనుకున్నాను. వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, అంత ఫ్లోటింగ్లో చేపలు పడడం అంటే చాలా కష్టం, కానీ వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. మంచి లొకేషన్. నేను ఇంతకుముందుకు చాలా ఎక్స్టేషన్స్ కవర్ చేశాను, లైక్ వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట్, మిర్యాలగూడ, మహబూబ్ నగర్. కానీ ఈ అన్నిట్లలో ది బెస్ట్ అంటే నాకు ఇదే, మెదక్. ఎందుకంటే మీకు కొంచెం వీడియో ముందుకెళ్ళినాక అర్థమైపోద్ది. మిగతా ఎక్స్టేషన్స్ అన్నీ మనం వెళ్ళి రావడానికి ట్రాఫిక్లో అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం న్యాచురల్గా మంచిగా ఏదో ఊరికి వెళ్ళి వస్తున్న ఫీలింగ్. అక్కడ టెంపుల్ అది, ఇది ఇంకో ఫంక్షన్ హాల్. బయటికి వెళ్తుంటే ఇందాక చెప్పాను కదా, అక్కడక్కడ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ చాలా పెద్ద ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటాయి అవి. ఒక 500 మెంబర్స్, 1000 వరకు వర్కౌట్ అయిపోద్ది. ఇక్కడ బయట కూడా ఎక్కడ పడితే అక్కడ మంచిగా హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు వండుకొని తినొచ్చు. ఈ వాటర్ అయితే అసలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. వీడియోస్ కంటే న్యాచురల్గా అక్కడ ఉండి చూస్తే దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పోయేటప్పుడు బండి మీద తీసాను, కానీ తర్వాత శ్రావణ్ బ్రోకి ఇచ్చేసాను బండి, నేను వెనక కూర్చున్నా. ఇక్కడ అన్నీ మనకు ఏది కావాలన్నా కూడా, ఏదైనా మర్చిపోయినా వంటలకు కానీ ఏదన్నా చూసారా, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మంచిగా వండుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అగో ఇలా ఎక్కడైనా చెట్లు, చాలా అడవిలో మనకు చెట్లు కరవా. అక్కడ దావత్ అవుతుంది, అన్న వాళ్ళు మంచి ఫన్ అవుతున్నారు. కానీ ఫ్యామిలీస్తో వస్తే తాగడం ఒకటి ఇబ్బంది, తాగొద్దు కూడా. ఎందుకంటే లాంగ్ డ్రైవ్, చాలా జర్నీ ఉంటుంది ఫారెస్ట్లో. ఈ వాటర్ ఇక్కడ బాగుంది లొకేషన్. ఆల్రెడీ ఒక వీడియో తీశాను కదా, మళ్ళీ అనుకోలేదు నేను ఈ వీడియో తీస్తా అని. కానీ వాటర్ పెరిగాక నేనే ఆటోమేటిక్గా వచ్చేసింది తీద్దామనే ఆలోచన.
వైన్స్ ఎంట్రన్స్లోనే వైన్స్ తీసుకొని వచ్చిపోయే వాళ్ళందరికీ మంచి తీర్థప్రసాదాలు. ఇది మెయిన్ రోడ్ నుండి లోపలికి 2 కిలోమీటర్స్, ఇది మెదక్ రూట్. తర్వాత వచ్చేసి మనం ఇక సేమ్ హైదరాబాద్ రూట్ మళ్ళీ వచ్చేసేయాలి. ఇది నేను చెప్పింది ఎంతసేపు. ప్రతి స్టేషన్ నేను వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో అది, కానీ ఇక్కడ మాత్రం నాకు మొత్తం చెట్ల మధ్యలో ఏదో ఊర్లోకి ఏదో ట్రిప్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది. మొత్తం హైదరాబాద్లో ఆ పొల్యూషన్లో అటు ఇటు కష్టపడి ఆగమాగం డ్యూటీలు చేస్తే నాకు మంత్లీ 2 times కాబట్టి మంచి హ్యాపీ అనిపిస్తుంది నాకు మెదక్ రావడం. చూడండి, ఎక్కడన్నా ఇంతగానే ట్రాఫిక్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఈవినింగ్ టైం కదా, ఇలానే చల్లగా ఉంటుంది. యాక్చువల్లీ నేను మెదక్ ఎప్పుడు వచ్చినా ఈ చుట్టుపక్కల మొత్తం సీతాఫలక పండ్లు అమ్ముతూ ఉన్నారు. అది గుట్టల నుండి తెంపుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. మేము కూడా తీసుకొని తింటున్నాం. బాగున్నాయి, చాలా చీప్గా ఉన్నాయి. 30 రూపీస్కి 7 ఇచ్చారు. మావాడు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం సూర్యునికి ఏదో ఒకటి నైవేద్యం పెడతా ఉంటాడు. అది అలవాటు, అందుకే ఆపేసి. అదే అండి స్నాప్, రోజు 3 పెట్టండి మా వాడు అసలు స్నాప్. ఇది పరిస్థితి, స్నాప్కి అలవాటు పడి. ఇది మనకు నర్సాపూర్. ఇది ఒకటి కొంచెం పెద్ద విలేజ్లా, అంటే ఇటు చుట్టుపక్కల గ్రామాలకి అందరు ఏది కావాలన్నా ఇక్కడికి రావచ్చు అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్లీ ఆ ఫారెస్ట్ మొత్తాన్ని ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్ అంటారు. ఇప్పుడు మనం ఇది ఊరు దాటగానే మనకు మెయిన్ ఫారెస్ట్ ఒక 9 kilometers, చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్. ఇది ఒక్క విలేజ్ అంతే, కొంచెం పెద్దగా అవుపిస్తుంది మీకు. తర్వాత మనకు మొత్తం ఫారెస్ట్. మ్యాక్సిమం హైదరాబాద్ టు మెదక్ వెళ్ళే ప్రతి రూటు మొత్తం ఫారెస్టే ఉంటుంది మ్యాక్సిమం. ఒక 20-25 kilometers హైదరాబాద్ అవుటర్ వచ్చే వరకు. హైదరాబాద్ అవుటర్ దాటామంటే మొత్తం ఫారెస్టే మనకు. ఇది మెయిన్ ఫారెస్ట్ వచ్చేసాం నర్సాపూర్ ఫారెస్ట్కి. కోతులు అయితే అసలు చుట్టూ ఎక్కడ చూసినా అదే. దాని మీద ఆల్రెడీ మనకు బోర్డ్స్ రాసి ఉంటాయి, ఎలాంటి ఫుడ్ కానీ రోడ్ సైడ్స్ వేయొద్దని. 25,000 ఫైన్ అని చెప్పేసి. ఇది వాటికి బెటర్. చాలామంది స్పీడ్గా వెళ్ళిపోతుంటే అవి స్పీడ్గా రోడ్ మీదకి వచ్చి చాలా, మేము కూడా చూస్తూ ఉంటాము యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ రోడ్డు మధ్యలో. ఫుడ్ వేయకుండా అవాయిడ్ చేస్తేనే బెటర్. కాకపోతే వాటికి కూడా ఫుడ్ కావాలి. వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఏదో ట్రై చేస్తారు, కానీ మనం ఫుడ్ వేసి వాటిని చనిపోయేలా చేస్తున్నామని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఈ ఫారెస్ట్ ఇది చాలా, ఈ 9 kilometers మాత్రం ఈవినింగ్ టైంలో తొందరగా బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి మేము 5-5:30 వరకు బయటకు వస్తాం. కానీ మేము ఈసారి అటు వెళ్ళొచ్చేసరికి 6 అది చూసారా కోతులు ఎలా మధ్యలో కొరికొస్తుంటే వెళ్ళిపోతుంటాయి. అప్పుడప్పుడు భయపట్టిస్తూ ఉంటాయి. శ్రావణ్ బ్రో డ్రైవింగ్ కాబట్టి నాకు కూడా భయం అవుతుంది, ఎందుకంటే మా వాడు ఎప్పుడు డ్రైవింగ్ చేయడు, కూర్చొని వెనక ముచ్చడి చెప్తూనే ఉంటాడు. 2 hours 2.5 hours నాకు టైంపాస్. వెదర్ ప్లస్ మన ముచ్చట్లు అలవాటు అయిపోయింది నాకు. ఇది యాక్చువల్లీ 6-6:30కి చీకటి పడకపోయేది, కానీ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. వీడియోలో కొంచెం లైట్ ఉంది, కానీ బయట మాత్రం మొత్తం చీకటి అయిపోయింది. చాలా చాలా కష్టపడి బయటకు వచ్చేసాము, అటు ఇటు కింద మీద. హైదరాబాద్ బయటకు ఇందులో నుండి ఫారెస్ట్ నుండి బయటకు వచ్చామంటే ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చేసినట్టే. కాకపోతే మేము ఈ ఫారెస్ట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, అక్కడనే స్లోగా వస్తూ ఉంటాం. కాకపోతే లేట్ అయింది కదా, మాకు కూడా కొంచెం భయం అవుతూ ఉండే, కోతులే కాదు ఇంకేమన్నా వస్తాయేమో అని. చాలా పెద్ద ఫారెస్ట్. నెక్స్ట్ టైం ఏమన్నా ట్రై చేయాలనుకుంటే బిఫోర్, అంటే కార్ అలాంటివి ఉంటే ఏం కాదు, 2-wheeler ఉన్న వాళ్ళు మాత్రం బిఫోర్ 6 లోపు బయటకు వచ్చేలా చూసుకోండి.
లేడీస్ ఉంటే ఇంకొంచెం భయపడతారు. సో టైం దొరికేది ఉంటే ట్రిప్ వేయండి, బెటర్, మంచి ఫీల్ ఎంజాయ్ చేస్తారు. మనం ఈ ఫారెస్ట్ అంటే డైలీ బయట ఉన్న పొల్యూషన్లో ఈ ఏరియాలలో తిరిగితే కనీసం మనకు రిఫ్రెష్ అన్న అయింది. ఈ ఫారెస్ట్ నుండి బయటికి రాగానే మనకు అర్థమైపోద్ది హైదరాబాద్కి వచ్చామని. ఫార్మాసిటికల్స్ ఇవన్నీ పొల్యూషన్ అర్థమైపోయిందంటే ఆల్మోస్ట్ మనం హైదరాబాద్కి వచ్చేసినట్టే.